స్లోగా రైట్గా వచ్చేయండి. రెండు చేతుల్ని తీసేయండి. నెక్స్ట్ చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళండి. పైకి పైకి. పాదహస్తాసన అంటారు. ముందుకు బెండ్ అవ్వండి. మీకు ఎంత వీలైతే అంతే. వీడియో తీస్తున్నాను. మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. మన చేతులు రెండు పాదాల ప్రక్కన లేదా పాదాల మీద పెట్టండి. స్లోగా మళ్ళీ నిదానంగా పైకి లేకండి. రెండు చేతుల్ని దించండి. ఇది పాద హస్తాసన. పాదాలు హస్తాలు కలిపి ఉంచేదన్నమాట. పాద హస్తాసన. నెక్స్ట్ రెండు కాళ్ళు కొంచెం వెడంగా పెట్టండి. త్రికోణాసన అంటారు దీన్ని. మీ కుడి కాల్ని కుడి వైపుకి స్ట్రైట్ గా పెట్టండి. కుడి పాదాన్ని. ఇప్పుడు రెండు చేతులు పైకి లేపండి. కుడి చేతిని కుడి పాదం ప్రక్కన లేదంటే పాదం పైన పైకి ఇలా పెట్టండి. పైకి చూడాలి. స్లోగా పైకి లేపండి చేతులు. ఈ పాదాన్ని మళ్ళీ కుడివైపు మీరు ఎలా ఉన్నారో అటువైపు తిప్పండి. ఇప్పుడు ఎడమ వైపు ఎడమ పాదాన్ని తిప్పండి. పాదం మీద చేతిని ఉంచండి. ఎడమ చేతిని ఇబ్బందా పొట్లకి ఎరగాలంటే అయితే మరి